ఓం అందరికీ నమస్తే. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి టాపిక్. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటిది. అందరూ ఒకసారి శ్రద్ధగా వినండి. మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశాడు, సహభోజన దోషములు, దశమ సముల్లాసంలో సహభోజన దోషములు. కలిసి భుజించుటలో ఏమైనా దోషము కలదా లేదా ప్రశ్న. అంటే అందరం కలిసి భోజనం చేస్తే ఏమైనా దోషం ఉందా లేదా ప్రశ్న. దోషం ఉన్నది. ఒకని స్వభావముతో మరి ఒకని స్వభావము ప్రకృతి కలియదు. చాలా అద్భుతమైన పాయింట్ చూడండి. నా స్వభావం ఉన్నట్టు యువతల వాళ్ళ స్వభావం ఉండదు. నా నేచర్, నా ప్రకృతి ఉన్నట్టు అవతల వాళ్ళ ప్రకృతి ఉండదు. కాబట్టి ఇక్కడ ఇద్దరి స్వభావము, నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అది దోషం అని చెప్తున్నాడు మహర్షి. ఒక కుష్టి రోగితో కలిసి భోజనము చేసిన మంచివాని రక్తము కూడా చెడు అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఒక రోగిష్టి కుష్టివాని దగ్గర పోయి మంచివాడు కూర్చొని భోజనం చేస్తే వీని రక్తం, మంచివాని యొక్క రక్తం కూడా చెడిపోతుంది. అంటే అందరూ కూర్చొని ఒకచోట కూర్చొని భోజనం చేయడం అనేది దోషం అనే విషయంగా ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి రోగి అయి ఉంటాడు, ఒకడు బాగా ఆరోగ్యంగా ఉంటాడు. ఆ రోగాలు అనేవి ఇక్కడ అంటుకుంటాయి అని చెప్తున్నాడు. అట్లనే మరి ఒకరితో కలిసి తినుటలో చెడుగే ఉన్నది కానీ మంచి లేదు. గమనించాలి ఈ విషయాన్ని అందరూ కూడా. అంటే సహభోజనం వల్ల దోషం ఉన్నది. అందువలననే మనుస్మృతిలో చెప్పబడింది, నోచ్చిష్టం కన్యచిత్ దధ్యాన్నాధ్యాచైవ తథాంతర నచైవాత్యశనం కుర్యాన్నచోచిష్ట క్వచిత్ ప్రజేత్. అంటే ఎవనికిని తన ఎంగిలిని ఇయ్యరాదు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే మనం ఎంగిలి చేసినటువంటిది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు ప్లేట్లో అన్నం తింటుంటారు, మీరు కొద్ది తిన్న తర్వాత ఎవరైనా పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసి పెట్టేది అట్లా చేయకూడదు. తన ఎంగిలిని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మరి ఒకని భోజనము మధ్య నుండి పదార్థం తీసుకొని తినరాదు. వాళ్ళ ప్లేట్లో ఉండేది గబిక్కిన తీసుకొని నువ్వు తినడము అట్లా చేయకూడదు. అధికముగా భుజింపరాదు, అలాగే అధికంగా కూడా భుజించకూడదు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. బాగా వినండి, గుర్తుపెట్టుకోండి, ఆచరించండి. ఇది ఆచరించడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అధికంగా భుజించరాదు. ఉచ్చిష్టము అనగా ఒకరు తినగా మిగిలినది కూడా తినరాదు. ఉచ్చిష్టం అంటారు. అంటే ఒకరు తింటారు, కొన్ని తిన్న తర్వాత వారికి ఇంకా కడుపు నిండి ఉంటుంది, దాంట్లో కొంచెం మిగిలి ఉంటుంది. అది మీ ఇంట్లో అయినా కానీ చెప్తున్నా, ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఒకరు తిన్నది మిగిలిన తర్వాత అది తినరాదు. చాలామంది ఏం చేస్తారంటే వేస్ట్ చేయకూడదులే అని తింటారు. మంచిది కాదు, ఇది శాస్త్రం చెప్పిన విషయం. ఒకరు ఎంగిలి చేసినది మళ్ళీ మిగతా వాళ్ళు తినకూడదు. అర్థమవుతుందా? భోజనానంతరము ముఖము చేతులు కడుగు కొనక ఇటు అటు పోరాదు. భోజనం చేసిన తర్వాత ముఖము కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి బాగా. అట్లా చేతులు ముఖము కడుక్కోకుండా అక్కడ ఇక్కడ తిరగకూడదంట. మీరు తినేది అయిపోయిన తర్వాత చేతులు కడుక్కోవాలి, ముఖం కూడా కడుక్కోవాలి. అర్థమవుతుందా? తెలియకపోతే ఇప్పటి నుంచైనా తెలుసుకొని చేయండి. ఇక ప్రశ్న చూడండి, గురోరిచ్చష్ట భోజనం, ఈ వాక్యమునకు అర్థమేమి అంటే ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు. అంటే గురువు భోజనము చేసిన పిమ్మట వేరుగా మిగిలి ఉన్నటువంటి శుద్ధమైన అన్నమును
శిష్యుడు భోజనము చేయవలెనని దీని అర్థం. అనగా ముందుగా గురువునకు భోజనము చేయించి తర్వాత శిష్యుడు భుజింపవలెనని తాత్పర్యము. దానికి అర్థం ఏమిటంటే ఫస్ట్ మనము గురువుకు పెట్టిన తర్వాత మిగతా అన్నం మనకు డేక్షాలో ఉంటుంది కదా, ఆ అన్నాన్ని మళ్ళీ మనం శిష్యులు తినాలి, అది దాని అర్థం. అంతేగాని గురువు పెట్టుకున్నటువంటి ప్లేట్లో సగం తిని ఆ సగం మిగతా వాళ్ళు తినాలనేది కాదు. అర్థమవుతుందా? ఒక అండాలో ఉంది, ఫస్ట్ శిష్యుడు తినకూడదు, గురువు పెట్టాలి. గురువు తిన్న తర్వాత మళ్ళీ ఆ డేక్షాలో మళ్ళీ ఉంటుంది, మిగతా అన్నం ఉంటుంది, ఆ అన్నాన్ని మిగతా శిష్యులు తినాలి, అది దాని అర్థం. అంతేగాని గురువు ప్లేట్లో పెట్టినటువంటి అన్నము సగం అతను తిన్న తర్వాత మిగిలింది అనుకోండి, ఆ సగం తినడం శిష్యులు తినడం కాదు అర్థం. అర్థమవుతుందా మీకు? సరే, మళ్ళీ ప్రశ్న. తర్వాత ఉచ్ఛిష్టమంతయు నిషిద్ధమేనా? నిషిద్ధమేని మరి ఈగలయు ఉచ్ఛిష్టమగు తేనె, దూడల ఉచ్ఛిష్టమగు పాలు, ఒక ముద్ద చిన్న పిమ్మట పాత్రలో మిగిలిన అన్నము ఉచ్ఛిష్టములే అగును, వానిని కూడా మనము తినకూడదు కదా. చూడండి ప్రశ్న. అంటే తేనెటీగలు కూడా తేనెను పెడతాయి కదా, అది కూడా ఉచ్ఛిష్టమే కదా, ఎంగిలే కదా. పాలు ఆ దూడ తాగిన తర్వాత మనం పిండుకుంటాం, అది కూడా ఉచ్ఛిష్టమే కదా అని ఒక ప్రశ్న. వితండవాదులు ప్రశ్నలు వేస్తారు ఈ విధంగా. ఇట్లా వేస్తారని దయానందునికి ముందే తెలుసు. ఎవడు ఏం ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నలకు సమాధానాలన్నీ సత్యార్థ ప్రకాశంలో రాశాడు. అంటే ఒక ప్రశ్న అనేది మనిషి సమూహంలో నుంచి ఏ ప్రశ్న మెదులుతుందో ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానమే సత్యార్థ ప్రకాశం పుస్తకము. చూడండి, ఈ ప్రశ్నకు ఆన్సర్ చూడండి. దయానంద మహర్షి, తేనె ఉచ్ఛిష్టము అందుము, కానీ అది అనేక ఔషధముల సారమగుట వలన గ్రాహ్యము. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది, తేనె అనేది ఉచ్ఛిష్టమే, ఎంగిలిదే అయినప్పటికీ దాంట్లో అనేక ఔషధాలు ఉన్నాయంట తేనెలో, అందుకు ఆ గ్రాహ్యము, అది తీసుకోవాలి. అనేక ఔషధాలు ఆ తేనెలో ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి, అది తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక దూడ తన తల్లి పొదుగులోని వెలుపలి పాలు త్రాగునే కానీ లోపలి పాలను త్రాగదు, కాబట్టి ఉచ్ఛిష్టము కాదు. చూడండి, దూడ దానికి వచ్చే పాలు మాత్రమే తాగుతుంది, దాని లోపల పొదుగు లోపల ఉండే పాలను తాగదు కదా. అర్థమవుతుందా? మనము అక్కడ దాన్ని పట్టుకొని ఆ సన్నును పట్టుకొని తాగిన తర్వాత అక్కడ వచ్చే పాలే వస్తాయి, దాని పొదుగు లోపల ఉండే పాలు రావు, అది ఎంగిలి కాదు. దాని ఆవు లోపల పొదుగు లోపల ఉన్న పాలను అది దూడ తాగలేదు, బయటికి వచ్చిన పాలు మాత్రమే తాగేస్తుంది, కాబట్టి ఉచ్ఛిష్టం కాదు. అది ఆవు పాలు తాగడం ఉచ్ఛిష్టం కాదు. ఇక దూడ తాగిన పిమ్మట తల్లి పొదుగును నీళ్లతో కడిగి, నువ్వు చెప్పిన పాయింట్, నీళ్లతో కడిగి పరిశుద్ధమగు పాత్ర యందు పిండవలయను. ఆ దూడ తాగిన తర్వాత మళ్ళీ దాన్ని నీట్గా వాళ్ళు చేసేవాళ్ళు ఆ పని చేసే మనకు పాలు ఇచ్చేది కూడా, ప్రతి ఒక్కరు ఆ పని చేస్తారు ఎవరైనా కానీ. ఇక తన ఉచ్ఛిష్టము తనకు వికారకారకమును కాదు, ఒకరి ఎంగిలి మరి ఒకరు తినకూడదనుట న్యాయం. ఏలయన తన ముఖము, ముక్కు, చెవి, కన్ను, గుహేంద్రియములు, మలమూత్రాదులను అంటుట అసహ్యము కాదు, కానీ ఇతరుల యొక్క మలమూత్రములను అంటుట అసహ్యము కలుగును. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది, వేరే వాళ్ళది మనము తినడం అనేది మంచిది కాదు. ఇప్పుడు మన శరీరంలో మన శరీరానికి సంబంధించినవి మనకు మన అసహ్యం ఏమి వేయదు ఎవరిది వాళ్ళకు, అదే పక్క వాళ్ళది అసహ్యం వేస్తుంది. అర్థమవుతుందా? అట్లా ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు. ఇతరుల యొక్క మలమూత్రాదులు ఇవి అసహ్యంగా నీకు తోస్తాయి, కానీ నీ మలమూత్రాదులు మాత్రం నీకు అసహ్యంగా ఉండవు. ఇక ఇతరుల యొక్క మలమూత్రములను అంటుట
యందు నీకు అసహ్యం కలుగును. కాబట్టి తన ఎంగిలి తనకు వికారము కాదనుట విపరీతము కాదు. అంటే తను తిన్నటువంటిది తనకు ఏం కాదు, అది వేరే వాళ్ళకు అసహ్యం వేస్తుంది. కాబట్టి ఇతరుల యొక్క ఉచ్చిష్టమును ఎంగిలిని తినకుండుట మనుష్యులందరకు ఉచితము. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల యొక్క ఎంగిలి పదార్థాలను తినకూడదు. ఓకే. ఇక ఇంకొక ప్రశ్న చూడండి. మరి స్త్రీ పురుషులు కూడా పరస్పరము ఉచ్చిష్టము తినకూడదా? మళ్ళీ ప్రశ్న. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినప్పుడు, ఇద్దరు అంటే ఇప్పుడు స్త్రీ తిన్నటువంటిది పురుషుడు తినడం, అట్లా వీళ్ళిద్దరికి కూడా ఉచ్చిష్టం తినకూడదా? తినకూడదు. ఎందుకంటే వారి శరీర స్వభావములను కూడా భిన్నములే. స్త్రీ శరీర స్వభావము భిన్నం, పురుష శరీర స్వభావము భిన్నం. అట్లా ఒకరిది ఒకరు. ఇప్పుడు సపోజ్ ఇది ఎందుకు చెప్పినాడంటే చాలామంది భర్త కొంచెం తిని మిగిలిచిన తర్వాత భార్య తింటుంది, ఎందుకు పానీయాలు లేని, అది కూడా తినకూడదంట అక్కడ. అందుకే అది పాయింట్. స్త్రీ పురుషులు అంటే పురుషుడు తిన్నటువంటి తర్వాత ఎంగిలి చేసినది స్త్రీ కూడా తినకూడదు, అట్లాగే స్త్రీ ఎంగిలి చేసినటువంటిది పురుషుడు తినకూడదు. ఎందుకంటే ఎవరి శరీరము వారికి భిన్నం అన్నమాట. ఇక్కడ స్త్రీ శరీరము చాలా సున్నితం కోమలం, పురుష శరీరం దృఢంగా ఉంటుంది, ఇద్దరికి భిన్నమే, తినకూడదు. ఇక మనుష్య మాత్రుడు వండిన దానిని తినుటచే ఏమి దోషము? బ్రాహ్మణ శరీరము రక్తము ఎముకలు మాంసము తోలు వీనితో కూడి ఉన్నట్లే చండాలాదుల శరీరములు అట్లే రక్తము మున్నగు వానిచే కూడి ఉన్నవి. కాబట్టి మనుష్య మాతృనిచే వండబడిన దానిని తినుట అందు ఏమి దోషము? మంచి ప్రశ్న. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క శరీరము అదే రక్తము అదే మాంసము చేత తయారు చేయబడి ఉంటుంది, అట్లాగే ఒక చండాలుడు శరీరము అదే ఉంటుంది. అప్పుడు ఏం దోషము చెప్పండి? దానికి జవాబు వినండి. దోషమున్నది. ఏలయనగా ఉత్తమ పదార్థములను తిని త్రాగుటచే బ్రాహ్మణుల శరీరముల యందు దుర్గంధాది దోషరహితములగు రజోవీర్యములు ఉత్పన్నములగునట్లు చండాలుల శరీరములందు కావు. అంటే బ్రాహ్మణులు అంటే అక్కడ బ్రాహ్మణి అంటే స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు, వాళ్ళను బ్రాహ్మణి అంటారు. పురుషులైతే బ్రాహ్మణుడు అంటారు. ఇట్లా వాళ్ళు ఏంటి అంటే ఉత్తమ పదార్థాలు భోజనం చేస్తారట. అందుకు వాళ్ళ శరీరములో ఉన్నటువంటి రక్త మాంసములు రజోవీర్యములు చాలా శుద్ధముగా ఉంటాయి, నీచము తినరు వాళ్ళు. ఇక్కడ చండాలుడు అట్లా కాదు, వాని శరీరం, వాడు చండాలుడు అంటే అర్థమైంది మద్య మాంసములు సేవించేవాడు, మద్యము సారాయి తాగేవాడు, మాంసం భుజించువాడు, కోడిగుడ్లు భుజించువాడు, వాని శరీరములో రక్త మాంసములు అశుద్ధంగా ఉంటాయి, శరీరములో రజోవీర్యములు శుద్ధం కావు. అర్థమవుతుందా? కావున చండాలుర శరీరమునందు దుర్గంధమైన పరమాణువులచే నిండి ఉండును. చండాలుడు శరీరమంతా దుర్గంధంతో నిండి ఉంటాయంట, పరమాణువులన్నీ, వాని దేహమంతా రక్తము కానీ అంత దుర్గంధమే. ఎందుకు? వాడు తినే పదార్థము మంచిది కాదు. తర్వాత చూడండి, బ్రాహ్మణాదుల యొక్క శరీరములందు అట్లా ఉండవు. కాబట్టి బ్రాహ్మణాది ఉత్తమ వర్ణముల వారిచే చేయబడినది తినవలసినదే కానీ చండాలాది నీచులకు మాల మాదిగల చేత చేయబడిన దానిని తినకూడదు. ఇక్కడ ఎందుకు ఆ పదం ఉపయోగించారంటే మాల మాదిగలంటే వాళ్ళు ఈ దున్నపోతు మాంసము ఇవన్నీ నానాకై తింటుంటారని ఈ పదం ఉపయోగించారు. ఇక్కడ వాళ్ళు వండిన పదార్థము తినకూడదు. ఎందుకు? వాళ్ళ శరీరం అశుద్ధంగా ఉంటుంది, వాళ్ళ శరీరం అంతా దుర్గంధంతో కూడుకొని ఉంటుంది, ప్రతి పరమాణువు కూడా.
వాళ్ళు వండినది కూడా తినకూడదంట. ఇక్కడ చెప్పబడిన విషయం, బ్రాహ్మణులు వండిన పదార్థాలు తినాలి. పండితులు ఎక్కడికైనా పోతే బ్రాహ్మణులు వంట చేసినే తింటారు. ఎందుకు? ఇదో కారణం ఇదే. అందరికి అర్థమవుతుందా? ఇక తల్లి, అత్త, వదినే, కూతురు, కోడలు మున్నగు వారి శరీరము వలెనే మీ స్త్రీ శరీరమును కలదు. మరి తల్లి మొదలగు స్త్రీలతో స్త్రీలతో వర్తించునట్లేలా వర్తింపరని మిమ్మల్ని ఎవరైనా అడిగినా మీరు సంకోచపడి ఊరకుండవలసి వచ్చును కదా. చేతితోనూ ఉత్తమ అన్నములు తిననగునట్లు దుర్గంధ పదార్థములను తిననగునా? మరేలా నీచాదులను తినరని అడిగినా బాగుగా ఉండునా అని మళ్ళీ ఈ విధంగా ప్రశ్న. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఎవరైతే దుర్గంధ పదార్థములను తింటుంటారో, నీచ పదార్థాలను, వారు శరీరములు అన్నీ దుర్గంధయుక్తంగా ఉంటాయి. అటువంటి వాళ్ళు వండిన పదార్థములు తినకూడదు. మంచి పదార్థములు సేవించి వారి శరీర రక్తమాంసములు మంచిగా ఉత్తమంగా శుద్ధముగా ఉన్నటువంటి వారు వండిన పదార్థాలు తినాలి అని శాస్త్రంలో ఉన్నది. ఇక చూడండి, ఇంకొక 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి, అయిపోయింది. ఆవు పేడచే అలకునట్లు తమ పేడచే ఏల అలకరు. వంట ఇంటిలోనికి పేడ తెచ్చుట వలన ఆ స్థలము మలినమైపోదా? ప్రశ్న చూడండి, ఎంత వింత ప్రశ్ననో. ఆవు పేడతోనే ఎందుకు అలకాలి? ఏమి వాడు ప్రశ్న వేసేవాడు చూడు. మన పెంట అంటే మనం విసర్జించిన మలాంతో ఎందుకు మీరు పేడ అలుక్కోరు? ప్రశ్న చూడు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారో. వంట ఇంటికిలోనికి పేడ మనము వంట ఇంట్లో పూర్వకాలంలో అందరూ ఆవు పేడతో అలుక్కుండేవారు. వంట ఇండ్లు బాగా, అప్పుడు మట్టి ఇండ్లు కింద ఈ పాలిష్ బండలు ఇవన్నీ ఏమి ఉండేటి కాదు. అందుకాలంలో అంతా నేలనంతా పేడతో అలుక్కొని బాగా పొయ్యి అందుకు నీట్గా పెట్టుకున్నారు. అట్లా వంట ఇంట్లోకి ఈ పేడ తెచ్చుట వలన ఆ స్థలం అంతా మలినమైపోదా అని ప్రశ్న వేశాడు. దానికి జవాబు చూడండి. ఆవు పేడ యందు మనుష్యుని మలము వంటి దుర్గంధము లేదు. అంటే మనిషి శరీరములో నుంచి వచ్చే మలం, లెటిన్ ఉంది కదా, అది దుర్గంధం. ఆవు పేడ దుర్గంధము లేదు. ఇక్కడ జిగట కలిగి ఉండును. ఆవు పేడలో జిగట ఉంటుంది కాబట్టి శీఘ్రముగా పేడెత్తదు. వస్త్రములు చెడవు, మలినము కాదు. మన్ను నుండి దుమ్ము లేచునట్లు పేడ నుండి లేవదు. మట్టిలోంచి దుమ్ము వస్తుంది, పేడ అలికిన తర్వాత దుమ్ము రాదు. చూడండి, మట్టిలోంచి రాదు. పేడ నీట్గా అలుకు, దుమ్ము పైకి లేదు. ఎందుకు? ఆ పేడలో జిగట అనేది ఉంటుందంట. ఇక మన్ను కలిపి అలుకుటచే చూచుటకు అందముగా ఉండును. అట్లా అలిగిన తర్వాత చూడండి ఎట్లుంటుందో, ఎంత అందంగా ఉంటుంది ఆ పేడ అలికినాక. ఆవు పేడతో అట్లా అలికి చూడండి ఇంటికాడ ఎంత శుభ్రంగా అందంగా ఉంటుంది. ఇక భోజనాదులు చేయుట చేతను, నెయ్యి చక్కెర ఎంగిలి పడుట చేతను పాకశాల మలినమైపోవును. దానిచే ఈగలు పురుగులు విశేషముగా అక్కడ చేరును. ఇక ఆ స్థలమును ప్రతి దినమును ఊడ్చి పేడ మన్ను కలిపి దానితో అలికి అన్ని విధములా శుభ్రముగా ఉంచుకొనవలయును. ఈ విధంగా గచ్చుటిల్లయ్యనేని నీటితో బాగుగా కడుగుదు అగును. దానిచే పూర్వోక్త దోషములన్నీయు నివృత్తి అగును. ఈ విధంగా ఇండ్లు అనేది ఇట్లా అలుక్కోవాలి అని చెప్తున్నాడు. ఇక తురకల వంటల ఇండ్లు అందు ఒక వైపున బొగ్గులు, ఒకవైపున బూడిద, ఒకవైపున కట్టెలు, పగిలిన కుండలు, ఎంగిలి గిన్నెలు, అక్కడ ఎముకలు, ఇక్కడ మన్ను పడి ఈగలచే నిండి అసహ్యంగా ఉండును.
ఇక్కడ తురకలంటే తెలుసు కదా మీకు అందరికీ, వాళ్ళ ఇంట్లో ఇంత గలీజ్గా ఉంటాయని చెప్తున్నాడు. ఎవడేని శ్రేష్ఠ పురుషుడు అక్కడకు పోదటిస్థించేని వమనము చేసుకోను, అంతే వాంతికి వచ్చేటట్టుగా ఉంటాయంట వాళ్ళ ఇంట్లో, అన్నీ అట్లనే అంత దరిద్రంగా ఉంటాయండి. నేను చూశానండి, ఇది వాస్తవం. ఇది చాలా ఇంట్లో శుద్ధంగా పెట్టుకోరు వాళ్ళు. మరియు తురకలు పేడచే వంట ఇల్లు అలుకుట యందు దోషము కలదందురు. వారు తమ పొయ్యిలో పిడకలు కాల్చి ఆ నిప్పుతో జుట్టలు కాల్చుట చేతను తమ ఇంటికి గోడలు పేడ పూయించుట చేతను భ్రష్టులగుటయే కాక వారి వంటశాల కూడా భ్రష్టమైపోవునటకు సందేహం ఉండదు కదా. అది అక్కడికి ప్రశ్న. ఇంకో ప్రశ్న, వంటశాలలో కూర్చుండి భోజనము చేయుట మంచిదా అంటే, ఆ యొక్క వంటశాల అంటే వంట రూమ్లోనే ఉండి భోజనం చేయడం మంచిదా, వెలుపల భుజించడం మంచిదా, ఆ వంట రూమ్లో నుంచి బయటకు వచ్చి తినడం మంచిదా? చూడండి, సుందరమైన రమణీయ స్థానమని తోచిన చోట కూర్చుండి భోజనము చేయవలేను. ఇవన్నీ ఎవరు చెప్తారండి? ఎంత శాస్త్రము, దయానంద మహర్షి ఎంత తక్కువ కిందికి కూడా దిగజారి చెప్పాడండి అందరికీ. ఇన్ని చెప్పినా కానీ తెలుసుకోలేకపోతున్నారు. అంటే మనము తినేటటువంటి ప్లేసు మంచి రమణీయంగా, అందంగా, శుద్ధముగా ఉన్నటువంటి ప్లేస్లో కూర్చొని భోజనం చేయాలంట. అర్థమవుతుందా? మీరు తెలుసుకోండి. మనం తినే చోట మంచి బాగా నీట్గా అందంగా ఉండాలి, మంచి శుద్ధముగా ఉండాలి ఆ ప్రాంతము. అటువంటి చోట మనం కూర్చొని భోజనం చేయవలేను. కానీ ఆవశ్యకము యుద్ధాదుల యందు మాత్రం గుర్రము మొదలగు వాహనముల మీద కూర్చుండియో నిలుచుండియో తినుటయు త్రాగుటయు అత్యావశ్యకము. కానీ అది ఓకే, యుద్ధం వచ్చినటువంటి సమయంలో గుర్రం మీదనే నిలబడుకొని భోజనం చేయాలంట, గుర్రం తోలుతూనే యుద్ధం చేసేటప్పుడు. మహాభారతంలో జరిగిందండి ఇది విషయం. వాళ్ళు గుర్రాల మీదనే భోజనం చేసి యుద్ధాలు చేశారు. అంటే యుద్ధ సమయాలలో ఆ విధంగా భోజనం చేయాల, ఆ టైంలో అట్లా ఉంటుందన్నమాట, అత్యవసరం అన్నమాట అది. అంటే వాహనముల మీద కూర్చుండియే భోజనం చేయాలి యుద్ధ సమయాలలో, అన్ని సమయాల్లో కాదు, అంత విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది అత్యావశ్యకం అన్నమాట అక్కడ. ఇక చిట్ట చివరి ప్రశ్న, తమ చేతిచే భోజనమే చేయవలయునా, ఇతరుల చేతిది కూడా తినకూడదా? చిట్ట చివరి ప్రశ్న ఇది. ఆర్యులు పరిశుభ్రముగా వంట చేయుదురేని ఆర్యులందరితో సరిగా కూర్చుండి భోజనము చేయుయందు ఏమీయూ హాని లేదు. అంటే అందరూ ఆర్యులే అనుకోండి, అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేస్తే తప్పేం లేదు, అందులో హాని ఏం లేదు, అందరూ ఆర్యులైనప్పుడు. కానీ బ్రాహ్మణాది వర్ణ స్త్రీ పురుషులే వంట చేయుచు అలుకుచు ఊడ్చుచు పాత్రలను తోముచు ఉందురేని విద్యాది గుణములు ఎన్నటికిని వృద్ధి పొందజాలవు. చూడండి, యుధిష్ఠిర మహారాజు చేసిన రాజసూయ యజ్ఞము యందు భూగోళమందలి రాజులను ఋషులను మహర్షులను వచ్చి ఉండిరి. అందరూ ఒకటే పాకశాల యందు భోజనము చేయుచుండిరి. క్రైస్తవ మహమ్మదీయాది మతాంతరములు ప్రబలమై తమలో తమకు విరోధములు కలిగి మద్యపానము గోమాంసాది భోజనము చేయదొడిగిన నాటి నుండి భోజనాదుల యందు గక్షలు కలిగెను. చూడండి, కాబూలు, కందహారు, ఇరాన్, అమెరికా, యూరప్ మొదలగు దేశముల రాజకన్యలగు గాంధారి, మాద్రి, ఉలూపి మొదలగు వారిని ఆర్యావర్తీయులగు రాజులు వివాహమాడిరి. శకుని మొదలగు వారు కౌరవ పాండవులతో కలిసి
భోజనాదులు చేయుచుండిరి, విరోధించుచుండలేదు. ఏలయనగా అప్పుడు భూగోళమునందంతటా ఒక్క వేదోక్త ధర్మమే ఉండెను. ప్రాచీనము మహాభారత కాలం వరకు భూగోళంలో మొత్తం ఒకటే వేదోక్త ధర్మం ఉన్నది. అప్పుడు మహమ్మదీయ క్రైస్తవ మతాలు ఏ మతాలు లేవు. అప్పుడు అందరూ ఈ దేశంలో ఉండే రాజులు విదేశాల్లో ఉండే కన్యలను తీసుకొని వివాహం ఆడుతున్నారు, దేశాలే మారుతున్నాయి. అప్పుడు ఒకరొకరు ఇంత పెద్ద రాజసూయ యాగం జరిగినప్పుడు కూడా ఎవరు భోజనం చేసినా ఏ ప్రాబ్లం లేదు. అందరకు నిష్టయు దాని యందే ఉండెను, అందరికీ నిష్ట ఉండింది. ఒకరి సుఖదుఖ హాని లాభములు ఇతరులు తమవని తలంచుచుండిరి. ఆనాడు వేదోక్త ధర్మం ఉన్నంత కాలము ఎవరైనా బాధపడితే వీళ్ళు బాధపడినట్టు చూసేవాళ్ళు. వాళ్ళు బంధువులా కాదు, పక్క వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో కొట్లాడి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు బాధపడి వాళ్ళను ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. ఇది మన 100 ఏళ్ళు మనం కూడా చూసాం. ఎంతో ఒరే వాళ్ళు ఏమైనా బంధువులు అయిండరు, అయినా అని వాళ్ళు బాధపడుతున్నారు కదా అని మనం పోయి మన బాధగా వాళ్ళను తీర్చేవాళ్ళు. అప్పుడే భూగోళమునందు సుఖముండెను. అప్పుడు సుఖముండింది భూగోళం అంతటా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు అనేక మతస్థులు అగుటచే మిక్కిలి దుఃఖము విరోధము వర్ధిల్లింది. ఈ మతాలు పెరిగిపోవడం వలన అందరూ భేదాభిప్రాయాలు వచ్చి విరోధం పెరిగింది, దుఃఖం పెరిగింది. దీనిని దూరపరచుటయే బుద్ధిమంతులకు ఉచితం. ఈ మతాలు పోవాలని బుద్ధిమంతులు ప్రయత్నం చేయాలి. అంతటా ఒకే ధర్మం రావాలి. ప్రపంచమంతా భూగోళం అంతా. ఈరోజు సిరియాలో 1000 మందిని ఊచకోత కోశారు, చంపారు 1000 మందిని సిరియా దేశంలో. మారణ హోమం. దాంతో 800 మంది అమాయకులు ఊరికే ఇంట్లో పని చేసుకుని తినే వాళ్ళని 800 మందిని ఊచకోత కోశారు. ముస్లిం మతం ఎంత ఘోరం చూడండి. మారణ హోమం, మనిషి చంపడం అనేది ఎక్కడన్నా ఉందా? అటువంటి మతాలు అవన్నీ కూడా. ఈ విధంగా అందుకే బుద్ధిమంతులు అనేవాళ్ళు భూగోళమునందంతటా కూడా ఒకే వేదోక్త ధర్మం వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. మిథ్యామతములు శీఘ్రముగా నశించుట, ఆ పరమాత్మ అందరి మనస్సుల యందు అత్యంత సత్య మతాంకురమును నాటునుగాక. దయానంద మహర్షి ప్రార్థన చేశాడు, ఆ పరమాత్మ అందరి మనస్సుల యందు సత్య మతాంకురమును నాటునుగాక. అంకురం అంటే మొక్క. అందరి మనసుల్లో సత్యం అనే మొక్కను నాటునుగాక అని దయానందుడు ప్రార్థన చేశాడు భగవంతుని. ఈ విషయమునందు విద్వాంసులందరూ విచారించి విరోధము వదిలి ఆనందమును వృద్ధిపరుతురుగాక. ఇక్కడికి భక్ష అభక్షములు అంటే మనము భోజనం తినేటప్పుడు ఎలాంటి వ్యవహారం నడపాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువంటి మనుషులు వండిన ఆహారం తినాలి, ఎవరు వండిన పదార్థాలు తినకూడదు, ఈ విషయాలన్నీ మీరు ఈ వీడియో ద్వారా విన్నారు. ఆ విధంగా మీరందరూ కూడా నడుచుకుంటారు అని నేను ఆశిస్తూ అందరికీ నమస్తే.